ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఎందుకు సోలిపోయి ఉన్నారు? మీ ప్రార్థన దేవునికి వినబడలేదా? దేవుడు మీ ప్రార్థనను వినుచున్నారు. ఆయన జవాబు ఇచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలి. కొన్నిసార్లు మన ప్రార్థన ఆయనకు వినబడలేదంటే కారణమేంటి? ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. దానికంటే ముందు, ఇదేమిటి ఒక ఇల్లు? మీకు అమెరికాలో కూడా ఇల్లు ఉన్నదా అని అనుకుంటున్నారా? ఇది నా ఇల్లు కాదు. ఈ ఇంటిని చూచుటకు మేము వచ్చినాము. ప్రసిద్ధిగాంచిన దైవజనులైన డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన చిన్నవారుగా ఉన్నప్పుడు ఇది ఆయన తండ్రి కట్టిన ఇల్లు. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు ఇక్కడే పెరిగాడు. ఇది అమెరికాలో నార్త్ కరోలినా అనే ఒక రాష్ట్రంలో ఉన్నది. అక్కడ చార్లెట్ అనే ఒక పట్టణము, అదే ఆయన సొంత స్థలము, సొంత ఊరు. అక్కడ వచ్చి డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క తండ్రి 1927వ సంవత్సరము అప్పుడే $9,000 ఈ ఇల్లుని కట్టియున్నారు. అప్పట్లోనే ఈ ఇంట్లో బాత్రూము, రెస్ట్ రూము అన్నీ కట్టియున్నారు. డాక్టర్ బిల్లీ గ్రహం చిన్నవానికి చాలా సంతోషమట. ఎందుకంటే ఆ కాలములో అందరికీ లోపల యూజ్ చేయనట్లుగా ఉండదు. అదే ఫస్ట్ టైం ఇవన్నీ ఉంచి కట్టినందున ఆయనకు చాలా సంతోషమట. ఈ ఇంటిలోనే ఆయన పెరిగియున్నారు. ఆ ఇల్లు వచ్చి ఇక్కడి నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో చార్లెట్లో ఉన్నది. ఈ స్థలములో ఇది కూడా వారికి సొంతమైన స్థలమే. ఇక్కడే బిల్లీ గ్రహం లైబ్రరీ అని చెప్పి ఒక అందమైన మ్యూజియంను అమర్చి ఉన్నారు. ఈ మ్యూజియంను ఆవిష్కరించుటకు అమెరికాలోని 9 మంది ప్రెసిడెంట్లు రాష్ట్రపతులుగా పనిచేశారు కదా, ఆ 9 మంది కలిసి వచ్చి దీన్ని తెరిచినారు. అంత ప్రఖ్యాతిగాంచిన దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ఆయన మరణించిన తర్వాత ఆయన సతీమణి ఇక్కడే ఈ ల్యాండ్లోనే ఈ క్యాంపస్లో భూస్థాపితం చేయబడ్డారు. ఆయనతో కూడా పరిచర్యలో చాలా సన్నిహితులుగా ఉండి ఆఖరి వరకు సేవ చేసి ఉన్న ఒక 3 కూడా ఇక్కడే భూస్థాపితం చేయబడ్డారు. ఈ విధముగా ఒక ముఖ్యమైన స్థలము ఇది ఆయన జీవించిన ఇల్లు. అయితే ఈ ఇల్లు 20 కిలోమీటర్ల దూరంలో అక్కడుండేదని చెప్పారు. ఇక్కడికెలా వచ్చిందంటే దాన్ని పునాదులతో కూడా త్రవ్వి ఇక్కడికి తీసుకువచ్చి ఉంచారు. ఇప్పుడు దీన్ని చూచుటకు వచ్చి వారందరూ ప్రపంచమంతటి నుండి వస్తున్నారు. వచ్చి ఈ స్థలములన్నింటినీ చూస్తున్నారు. చాలా అందమైన స్థలము, ప్రకృతితో నిండి ఉన్న అందమైన ఒక స్థలము. మీరు అమెరికాకు వస్తే తప్పక ఈ స్థలమును మీరు చూడాలి. ఎందుకంటే ఒక దైవజనుడు జీవించిన ఒక స్థలము, ఆయన భూస్థాపితం చేయబడిన ఒక స్థలము. మీరు తప్పక వచ్చి చూడాలి. నేను రక్షింపబడిన వెంటనే దేవుని దగ్గర ఆశతో అడిగినది 2 దేశాలకు నన్ను తీసుకెళ్ళండి దేవా. ఒకటి ఇశ్రాయేలీల దేశము, యేసు పుట్టి పెరిగి అద్భుతములు చేశారు కదా, ఆ దేశము చూడాలి అని. అది 70 ప్రారంభ కాలములో. ఇంకొకటి అమెరికాకు నన్ను తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడికెళ్ళి సేవ చేయటం కాదు, ప్రసంగించటం కాదు, ఆ ఇష్టం నాకు లేదు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు పరిచర్య చేసిన స్థలం నేను చూడాలి. ఓరల్ రాబర్ట్ అనే దైవజనులు ప్రేయర్ టవర్ కట్టియున్నారు. ప్రార్థనా గోపురము, ఆయన సేవ చేసిన స్థలము. టిఎల్ హస్బాన్ అనే దైవజనులు ఆయన హాస్బాన్ ఫౌండేషన్ ఉన్న ఓక్లహామాలో. ఇవన్నీ నేను చూడాలని నాకు ఆశ. అందువలన నేను ఇష్టపడి అడిగినది ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడు చూడండి, ఇక్కడికి ప్రతి సంవత్సరం తీసుకువచ్చి ఇక్కడ సేవ కూడా చేసేలా చేశారు. చార్లెట్లో కూడా ఒక పరిచర్య చేయుటకు దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు దేవుడు నాకేం చెప్తున్నారో దాన్ని చెప్పండి అంటున్నారా? యోహాన్ 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు చెబుతున్నారు, కుమారుడా కుమార్తె, మీరేం అడుగుచున్నారో అది మీకు చెయ్యబడును అని యేసు వాక్కునిచ్చుచున్నారు. ఏం కావాలి? ఉద్యోగమా? స్వస్థత? విడుదల కావాలా? పిల్లల వివాహ కార్యమా? గర్భఫల ఆశీర్వాదమా? ఇల్లు కట్టాలా? ఏం కావాలి? మీరడిగేది ఏమైనను అది మీకు చెయ్యబడును. దేవుడు వాక్కునిచ్చుచున్నారు. ఆయన అబద్ధం ఆడరు కదా. అయితే ఏమీ జరగడం లేదు. నేను అడుగుచున్నాను కదా. ప్రతిదినం మీరు ప్రార్థించమని చెప్పినప్పుడు ప్రార్థిస్తున్నాను. అయితే ఏమీ జరగడం లేదంటే యేసు ఏం చెప్తున్నారు బాగా గమనించండి. మొదట మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, ఈ రెండింటినీ గమనించాలి. మీరు యేసునందు నిలిచి ఉన్నారా? నిలిచి ఉండుట కాదు. ఒకరోజు క్రమంగా ప్రార్థిస్తున్నారు, మరుసటి రోజు మరిచిపోతున్నారు. ఒక వారం క్రమంగా చర్చికి వెళుతున్నారు, దేవుని వెతుకుచున్నారు, తర్వాత వారం మీరు వెళ్లడం లేదు. మీరు నిలిచి ఉండలేదు కదా, అటు ఇటు కాని వారిగా ఉంటున్నారు కదా. ఒకరోజు ప్రార్థించడం, ఒకరోజు ప్రార్థించకుండా ఉండడం, ఒకరోజు దేవుని వెతుకుట, ఇంకో రోజు వెతకకుండా ఉండుట, ఒకరోజు వేదమును చదువుట, ఇంకో రోజు చదవకుండా ఉండుట. కనుక దేవుడెలా మీరు అడిగినది ఇవ్వగలరు? మీరు ఆయనలో స్థిరంగా ఉండాలి.
అది మాత్రమే కాదు, నా మాటలు మీలో స్థిరంగా ఉండాలి. అందుకనే మీరు ప్రార్థించేటప్పుడు వేదవాక్యమును చదివి ప్రార్థించాలి. ప్రతిదినం వేదవాక్యమును చదివి ధ్యానించి ఆ వాక్యం మీ హృదయంలోకి రావాలి, దానికి స్థలమివ్వాలి. మీరు యేసులో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మీలో నిలిచి ఉంటే మీరడుగునది ఏదో దాన్ని వెంటనే దేవుడు చేయును. చాలా సింపుల్. కష్టమైంది దేవుడు అడిగారా? కనుక ఈ దినం సమర్పించుకోండి. దేవా, నేను మీలో స్థిరంగా ఉండేదను. ఒక్కరోజైనా మిమ్మును విడిచి తొలగిపోను. నేను ప్రతిదినం మిమ్మును వెతికెదను. మీ ప్రసన్నతలో కనిపెట్టుకుని ఉంటానని చెప్పండి. మీ మాటలు నాలో స్థిరంగా ఉండున్నట్లు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ వాక్యములు చదివెదను, ధ్యానించేదను, హృదయంలో లోతుగా నాటుకొనేదను, దాని ప్రకారం జీవించేదనని సమర్పించుకోండి. ఈ దినము మీరు ఏదడిగినను దాన్ని ఇప్పుడు పొందుకుంటారు. ఈ దినం సమర్పించుకోండి చాలు. ఇప్పుడే సమర్పించండి. దేవా, నన్ను క్షమించండి. నేను అరకొరగా ఉన్నాను, మీలో స్థిరంగా లేను, మీ వాక్యమునకు ముఖ్యత్వం ఇవ్వలేదు. ఈ దినం సమర్పించుకుంటున్నాను. మీలో స్థిరముగా ఉండుటకు సమర్పించుకుంటున్నాను. మీ వాక్యమునకు ప్రథమ స్థానం ఇచ్చి దాన్ని నా జీవితంలో సొంతం చేసుకుంటాను. ఇప్పుడు మీరు వాక్కునిచ్చినట్లుగా నేనడిగినది నెరవేర్చుడి. ప్రార్థించి చూడండి, ఇప్పుడే అద్భుతము జరుగును. ప్రార్థించెదరా? హృదయంలో చేపెట్టుకుని అడగండి. యేసయ్యా, నేనెల్లప్పుడూ మీలో స్థిరంగా ఉండాలి. నన్ను సమర్పించుకుంటున్నాను. మీ వాక్యములు నాలో ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. దానికి కృపనివ్వండి. నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను సమర్పించుకున్నందున నేను ఏమి అడిగినను ఇచ్చేదనని చెబితిరి. ఈ దినం నాకు ఈ కార్యంలో ఒక అద్భుతము జరగాలి. ఈ కార్యంలో ఒక విడుదల కావాలి. ఈ కార్యంలో ఒక అద్భుతము చెయ్యాలి. యేసు నామములో దాన్ని చేయుదురు. నేను పొందుకుంటున్నాను, విశ్వసించుచున్నాను, అద్భుతమును చూడబోతున్నాను. యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.